అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిశ్రీ యూనిక్. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ సింపుల్గా 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. షుగర్ ఉన్న వాళ్ళు కూడా రైస్ లేకుండా ఇలా ఈ దోశలు వేసుకొని చాలా ఈజీగా తినొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఒక కప్పు తీసుకొని అందులోకి గోధుమ రవ్వ దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఇది 1.5 కప్ అయితే తీసుకోవాలి. మనం దేంతో తీసుకున్నా మంచిదే, గ్లాస్తో అయినా దేంతో అయినా మనం కొలతలతో తీసుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే 1.5 కప్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 3/4 వంతు వరకు అయితే పెరుగు వేసుకోవాలి. చూడండి, అదే కప్పుతో 3/4 వంతు పెరుగు, 1 కప్పు వరకు అయితే వాటర్ వేసుకొని అంత పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే నాననివ్వాలి. క్యాప్ పెట్టుకొని చూడండి, ఇలా అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని నాననివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకైతే గోధుమ రవ్వ అయితే మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువేం పట్టవు. ఒక 1/2 గ్లాస్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. పిండిని ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ పిండికి రెస్ట్ ఇవ్వని అవసరం ఏం లేదు. గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక వాటర్తో జీలకరించుకొని ఒక గరిటెతో వేసుకోవాలి. మనం దోశలు ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి. అంతే అండి. మనం దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనూ, దోశ వేసాక హై ఫ్లేమ్లోనూ ఉంచుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అదే వస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని తినడమే. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలా అన్ని దోశలు వేసుకొని దోశల్లోకి పల్లి చట్నీ లేదా టమాటా చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పులేవి నానబెట్టినప్పుడు ఇలా హెల్తీ అండ్ టేస్టీగా 5 మినిట్స్లో ఇలా దోశ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల వరకు కూడా మంచిగా కాలి మెత్తగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.